దేవుణ్ణి చూసి ఆ రోజు ఈ సమయాలు అడిగి ఉంటాడు, ఏంటి దేవా, మేమందరూ శుద్ధి చేసుకుంటే శుద్ధి చేయబడని ఒక్కని తీసుకుని వచ్చి అభిషేకించమన్నావేంటి అని అంటే దేవుడు చెప్పుంటాడు, ఇదే కృప, దీని పేరే కృప అంటారు, బాగా తెలుసుకో. కృప అంటే అర్హత లేని వారికి దేవుడు చూపించే దయ. ధర్మశాస్త్ర ప్రకారము శుద్ధుడుగా లేని దావీదు అప్పుడే ఆ ఎండలో అతని మొహం ఎర్రగా ఉందంట. నాకు తెలిసి ఎండలో బాగా మాడిపోయి ఉంటాడు. కానీ శుద్ధి చేయబడలేదు, ప్రాయశ్చిత్తం కూడా అక్కడ ఏమీ జరగలేదు. కానీ రాగానే దేవుడు అంటున్నాడు, ఇతని మీద వెళ్ళి తైలం పోయి. అందరూ ఒక్కొక్క మెట్టు పాస్ అయ్యి జీవితంలో పైకి వస్తారేమో, కానీ నీ దేవుడు ఏ మెట్లు ఎక్కకుండా సడన్ గా మొదటి లైన్లో తీసుకొచ్చి కూర్చోబెడతాడు. మీరు అనుకోవచ్చు, అందరూ ముందెళ్ళిపోతున్నారండి, నేను ఏంటి తాబేలులాగా వెనకాల ఉండిపోతున్నాను, కుందేలులాగా అందరూ పైకి ఎదిగిపోతున్నారు, ఒకేసారి 4-5 మెట్లెక్కి వెళ్ళిపోతున్నారు. లేదు, వాళ్ళందరూ ఒక్కొక్క స్టెప్ ఎక్కి పైకి రావాలేమో, కానీ నీకు మాత్రం ఒకేసారి దేవుడు నిన్ను పైకి తీసుకొస్తాడు.